వర్షాకాలంలో అంటువ్యాధులు రాకుండా పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజిస్తారని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పాత బస్తీలో కాషాయ జెండా పట్టాలంటే భయపడే పరిస్థితి నెలకొంది అన్నారు. ఓల్డ్ సిటీలోని హిందువులకు అండగా ఉంటామన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రోటోకాల్ కోసం కొట్లాడుతున్నాయని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే పాత బస్తీలో గల్లీ గల్లీలో దేవాలయాలు నిర్మిస్తామని అన్నారు బండి సంజయ్. అంతా కూడా ఇలా పొద్దు నుంచి తిరుగుతున్నా ఏడవైనా మా అమ్మవారు మహిళలందరూ కూడా ఒక అమ్మవార్లకి తయారై అమ్మవారికి బోనం ఎత్తుకొని వస్తున్నారు. యువకులు పిల్లలు అందరూ కూడా ఉత్సాహంగా ఈ అమ్మవారి బోనాలు పాల్గొంటున్నారు. ఒక పండుగ వాతావరణం ఇలా పాత బస్తీలో గల్లీలో ఒక పండుగ వాతావరణం నెలకొనడం నిజంగా చాలా ఆనందం. మనందరూ తెలుసు బోనాలు అంటే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించడమే బోనం అంటారు. ఇందులో సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఇలా వర్షాకాలంలో అనేక రోగాలు వస్తాయి, అనేక రకాల వ్యాధులు వస్తాయి. దాని నుంచి కాపాడు తల్లి అని చెప్పి అమ్మవారిని మొక్కుకుంటూ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సమర్పించడం ద్వారా ఆ రోగాలు తొలగిపోతాయని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం. దాంతోపాటు అమ్మవారి బోనానికి చుట్టూ పసుపు పెట్టడం, వేపాకుతో అలంకరించడం, దీనివల్ల బ్యాక్టీరియా వైరస్ అన్ని కూడా నాశనమైపోతాయని చెప్పి మన ప్రాణాలు పైలంగా ఉంటాయని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం ఇలా సమాజంలో పట్టింది. ఇలా అప్పుడెప్పుడు గత కాలంలో ప్లేగ్ వ్యాధి వస్తే ఆ ప్లేగ్ వ్యాధి నుంచి కాపాడు తల్లి, ఈ ప్లేగ్ వ్యాధి వల్ల ప్రజల ప్రాణాలు పిట్టల్లో రాలిపోతున్నాయి, ఈ ప్లేగ్ వ్యాధి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడితే నీకు దేవాలయాన్ని నిర్మించి నీకు నైవేద్యం బోనం సమర్పిస్తామని చెప్పి ఆ రోజు వీర జవాన్లు భాగ్యనగర్ ప్రజలంతా ఆ తల్లిని వేడుకుంటే ఆ తల్లి కరుణించి ఇలా ప్లేగ్ వ్యాధి నుంచి ప్రజలను కాపాడింది. కాబట్టి వాళ్ళ సికింద్రాబాద్లో అమ్మవారి గుడిని నిర్మించి అలా బోనాలు సమర్పించి ఇలా బోనాల పండుగ చేసుకుంటున్నాం. ఇక్కడ మూసీ నది ప్రాంతంలో మూసీ వల్ల మొత్తం అతలాకుతలం అవుతుంటే, భాగ్యనగర్ అంతా అతలాకుతలం అవుతుంటే ఈ మూసీ బారి నుంచి ప్రజలను కాపాడు తల్లి, ఈ మూసీ బారి నుంచి ప్రజలను కాపాడితే నీకు ఇష్టమైన నైవేద్యం బోనం సమర్పిస్తామని చెప్పి ఇక్కడ ప్రజలు ఆ అమ్మవారిని వేడుకున్న తర్వాత అమ్మవారి కరుణా కటాక్షల వల్ల ప్రజలు ప్రాణాలతో బయటపడితే ఇలా లాల్ దర్వాజా అమ్మవారికి, సింహవాహిని అమ్మవారికి ఇలా బోనం సమర్పించడం గతం నుంచి ఆనవాయితీగా వస్తున్నది. ఇది సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం, హిందూ సాంప్రదాయాన్ని ఇలా కాపాడుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇవాళ తరాలు అంతరాలు ఏర్పడ్డా ఈ బోనాల పండుగ మాత్రం తరాల నుంచి వస్తున్నది. ఒక పండుగ వాతావరణంలో మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక శక్తివంతమైన పండుగ. నేను ప్రతి సంవత్సరం కూడా ఈ లాల్ దర్వాజా ఈ టెంపుల్కి వచ్చి ఈ సింహవాహిని అమ్మవారిని దర్శించుకోవడం, అమ్మవారి కరుణా కటాక్షలతో ఇంకా ఈ ధర్మం కోసం, ఈ దేశం కోసం, ఈ హిందూ సమాజం కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడు కోసం నా వంతు ఒక హిందూగా పుట్టినందుకు నా వంతు తృణమో ప్రణమో కష్టపడి పనిచేసేటువంటి అవకాశం ఆ తల్లి దయ వల్లనే, ఆ తల్లి ఆశీర్వాదం వల్లనే వస్తుంది వాళ్ళకి.